బేసిక్‌గా ప్రతి ఒక్కరికి టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇందాక అన్నారు. సో, కామన్‌గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేజర్‌గా ఎలాంటి టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకసారి చెప్తారా మేడం? ఎనీ ప్రాబ్లమ్ పేషెంట్ కెన్ కమ్. అంటే అది ఒక క్యావిటీ కావచ్చు, అదొక బ్లీడింగ్ గమ్ కావచ్చు, కదిలే పళ్ళు కావచ్చు, ఎత్తు పళ్ళు కావచ్చు, క్రౌడింగ్ కావచ్చు, బ్యాడ్ బ్రెత్ కావచ్చు. అసలు వీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో అందుకే పేషెంట్ అన్ని మర్చిపోయి జస్ట్ చెకప్కి వస్తే ప్రాబ్లం ఉందా లేదా అనేది మేము చూస్తాము. ఓకే. సో యూజువల్గా డెంటల్ అంటే ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వచ్చి చెకప్స్కి వస్తున్నారు, కానీ పేషెంట్కి పెయిన్ వస్తే మాత్రం వస్తారు క్లినిక్కి. సో పేషెంట్ డెంటల్ క్లినిక్ వచ్చాడు అంటే అన్బేరబుల్ టూతేక్ ఉంటే వస్తారు. ఓకే. సో అన్బేరబుల్ టూతేక్ ఉంటే అదే క్యావిటీ ఉండి లేకపోతే డీప్ పల్ప్ ఇన్ఫెక్ట్ అయ్యి అట్లా ఉంటే వస్తారు. ఓకే. అది తర్వాత సెకండ్ చాయిస్ ఏంటంటే బ్లీడింగ్ గమ్స్, బాగా గమ్స్ బ్లీడ్ అయిపోయి వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు వస్తారు. యూజువల్గా ఈ రెండు కేసెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత టీనేజర్స్ ఎక్కువ ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు కరెక్షన్స్ కోసం వస్తుంటారు. సో వాళ్ళు అపియరెన్స్ కోసం అలా వస్తారు. లేదా కొంతమంది ఫ్లోరోసిస్, బ్రౌనిష్ డిస్కలరేషన్ టీత్ ఉండి వస్తారు. ఓకే. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు.